గత ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడం వల్లే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోయామని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి విడతల వారీగా చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లుగా మంత్రి వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాలలో భాగంగా సభ్యులు కూనంనేని సాంబశివరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు అడిగిన ప్రశ్నలకు సీతక్క సమాధానమిచ్చారు. ఇదే పరిస్థితుల్లో మాజీ మంత్రి హరీష్ రావు కల్పించుకుని ప్రతి ఏటా 2,000 కోట్లకు తగ్గకుండా 9.5 ఏళ్లలో 20,000 కోట్లు చెల్లింపులు చేస్తామని వివరణ ఇచ్చారు. బకాయిలు ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. 800 కోట్లు ఇచ్చామన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ కాంపోనెంట్ కింద ఢిల్లీ నుంచి ఏవైతే డబ్బులు వచ్చాయో అంతవరకు పాస్ ఆన్ చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల చేయడం లేదు. మీ బడ్జెట్ లో పెట్టారు. మన బడ్జెట్ లో పెట్టిన ఈ మార్చ్ 31 లోపు తప్పకుండా విడుదల చేసి ఆ విద్యార్థుల భవిష్యత్తును, కాలేజీల భవిష్యత్తును కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాలేజీ యాజమాన్యాలతోటి ఆల్రెడీ మా డిప్యూటీ సీఎం గారు మాట్లాడి మీకు దశల వారీగా ఇవ్వడం జరుగుతుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎవరి సర్టిఫికెట్లు కూడా ఆపొద్దని కూడా వారు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కూనంనేని సాంబశివరావు గారు పర్ఫెక్ట్ గా ఏ టైం లోపు మీరు ఇవన్నీ ఏ వాయిదాల పద్ధతిలో ఏ కాలేజీలకు చెల్లిస్తారని అడగడం జరిగింది. తప్పకుండా దశల వారీగానే వాళ్లను సంతృప్తి పరిచే విధంగా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. మాకు కూడా మేము వచ్చి రాగానే మరి అప్పులే కాకుండా 21,000 కోట్ల రూపాయలు ఒక రైతు రుణమాఫీకే అత్యధికంగా నిధులు కేటాయించడం మూలంగా కూడా మిగతా శాఖలకు కొద్దిగా బర్డెన్ పడ్డ మాట వాస్తవం. అది ఇప్పుడు రాబోయే కాలంలో అంతా బర్డెన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే చెల్లిస్తాం. దాదాపుగా 1,200 కోట్లకు పైగా టోకెన్స్ కూడా రైజ్ చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా 2 దఫాలుగా ఒకసారి 65 కోట్ల 55 లక్షలు, ఒకసారి 764 కోట్ల 57 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు మేము పెండింగ్ పెట్టాలని లేదా ఆపాలని విద్యార్థులకు భారం కావాలని మాకు ఎట్టి పరిస్థితులు లేదు సార్. కాబట్టి ఖచ్చితంగా దశల వారీగా తొందరలో ఇవ్వాలని మా సీఎం గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటే ఉన్నారు. ఆ గతంలో ఒకసారి ప్రకటించి కూడా ఉన్నారు తొందరలోనే క్లియర్ చేస్తామని. ఆ మాటను తొందరలోనే నిజం చేసుకుంటామని తెలియజేస్తాం.